ఇజ్రాయెల్ యుద్ధం ముందు వరకు గుడ్డు ధర స్థిరంగానే ఉంది. ఏడాదిలో ఎక్కువ నెలల్లో గుడ్డు ధర 6-7 రూపాయలుగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సాధారణంగానే గుడ్లు వినియోగం తగ్గడం వల్ల ధరలు తగ్గుముఖం పడుతుంటాయి. గత ఏడాది మార్చి నెలలో ఒక్క గుడ్డు ధర హోల్సేల్లో 6 రూపాయలు పలుకగా ఈసారి 4.50 పలుకుతోంది. ఏప్రిల్, మే నెల రాకముందే యుద్ధం కారణంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో గుడ్డు ధర 3 రూపాయల 50 పైసలకు పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. లేయర్ ఫామ్లలో ఒక్కో కోడిని పెంచడానికి రైతుకు రోజుకు 5 రూపాయలు ఖర్చు అవుతుంది. మరోవైపు గతంలో కిలో 38 రూపాయలుగా ఉన్న దానా ధర ప్రస్తుతం 43 రూపాయలకు పెరిగింది. దీంతో పౌల్ట్రీ రైతులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో తెలంగాణ నుంచి విదేశాలకు గుడ్ల ఎక్స్పోర్ట్ గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఒక గుడ్డు ధర 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉండేది. కానీ ప్రస్తుతం మార్కెట్లో 4 రూపాయల లోపే పలుకుతోంది. దీంతో రైతుకు ఒక్క గుడ్డు మీద ₹1.50 వరకు నష్టం వస్తోంది.